హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజైతే నేను సాయంత్రం డిమార్ట్కి వెళ్ళి మేము ఇవన్నీ తెచ్చుకున్నామన్నమాట. వీటిల్లో వంటింట్లో సంబంధించింది ఒక్కటి కూడా లేదండి. అన్నీ మామూలుగా పిల్లలకి బట్టలు, చెప్పులు అవే తీసుకున్నామన్నమాట. కానీ బిల్ మాత్రము 2170 రూపాయలు అయ్యింది. ఇవి చూపిస్తానన్నమాట ఇప్పుడు మీకు ఏమేమి తెచ్చుకున్నామనేది. మేము డిమార్ట్ మెయిన్గా మా పెద్ద అబ్బాయి కోసం వెళ్ళాము. మా పెద్ద అబ్బాయికి టీ షర్ట్లు తీసుకున్నాం అనమాట. అవి బయట అయితే దొరకవు. అంటే వాడు హైట్ ఉంటాడు, వెడల్పు తక్కువ ఉంటాడనమాట. ఆ వెడల్పుకు సంబంధించిన బట్టలు అంటే అక్కడే ఉంటాయి. వాడికి కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోయే బట్టలు డిమార్ట్లోనే ఉంటాయి అనమాట. ఇవి టీ షర్ట్లు. వాడు హైట్కేమో హైట్గా ఉంటాడా, ఇక్కడ ఉంటుంది కదా ఇది, ఈ వెడల్పు ఏమో బయట తీసుకుంటే లూజ్గా ఉంటుంది. పిల్లోడు చూసేదానికే బాగుంటాడు, అంతగా అనిపించదు అనమాట. డిమార్ట్లో టీ షర్ట్లు అయితే మాత్రం ఇక్కడ కూడా వాడికి కరెక్ట్గా సరిపోతాయి. ఈ వెడల్పు అనేది కూడా, హైట్ అనేది కూడా సరిపోద్ది, కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటాయి అనమాట. అందుకని చెప్పి ఇంక డైలీ వేర్ టీ షర్ట్స్ కోసం డిమార్ట్కి వెళ్ళాము. వాళ్ళ టీ షర్ట్లు తీసుకుంటూ ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఎక్స్ట్రా వస్తువులు కూడా తీసుకుంటాం కదా. ఎవరిమైనా డిమార్ట్కి వెళ్ళిన పనే కాదు, వెళ్ళి ఒక దానికోసం వెళ్తే అనదర్ ఎక్స్ట్రా ఏ ఒకటి తీసుకొని వస్తూ ఉంటామన్నమాట. ఇంక ఇలా అయితే మేము మా పెద్ద అబ్బాయికి ఒక 3 టీ షర్ట్లు అయితే తీసుకున్నామండి. టీ షర్ట్లు ఫిట్టింగ్ బాగుంటుంది, క్లాత్ కూడా బాగుంటుంది, కానీ కలర్స్ ఏమి ఎక్కువ ఉండవు అనమాట. అడైతేను లైట్ కలర్స్, తక్కువ కలర్సే ఉన్నాయి. ఇంకా మా బద్రికి ఏ కలర్ అయినా కొంచెం సూట్ అవుద్ది. అందుకని చెప్పి మేము ఉన్న వాటిల్లో కొంచెం మంచి కలర్లో చూసుకొని ఒక 3 అయితే తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా వేరే కలర్లు ఉంటే బాగుండేది. సైజు, ఫిట్టింగు, క్లాత్ అంతా సాఫ్ట్గా బాగుంటాయి, కానీ ఇంకా వేరే కలర్లు అయితే లేవు. ఇంక ఈ 3 టీ షర్ట్లు అయితే తీసుకున్నాము. ఈ 3 టీ షర్ట్లు పైకి మళ్ళీ నిక్కర్లు కూడా తీసుకున్నాము విడివిడిగాను. ఇదిగోండి కాటన్ నిక్కర్లు అయితే తీసుకున్నాను. అవి కూడా సూట్ అయ్యేటి ఏం లేవు, కానీ డైలీ వేర్ ఇంట్లోనే కదా వేసుకునేది, సండే అప్పుడు అలాగా అని చెప్పి నైటు అని చెప్పి ఏ ఒకటి తీసుకున్నాం అనమాట. అయితే కాటన్వి బాగున్నాయండి, అన్నీ సాఫ్ట్గా భలే ఉన్నాయన్నమాట, మెత్తగా ఉన్నాయి. పిల్లలు వేసుకోను అనుకోకుండా బాగా మెత్తగా వచ్చాయన్నమాట. ఈ 3 పెద్ద అబ్బాయికి తీసుకున్నాము. 3 టీ షర్ట్లు, 3 నిక్కర్లు పెద్ద అబ్బాయికి తీసుకున్నాము. చిన్న అబ్బాయికి కూడా టీ షర్ట్లు తీసుకుందాం అనుకున్నాం, కానీ అవి సూట్ అవ్వలేదండి. వాడికి అంతా లూజ్గా పొడవుగా ఉంటున్నాయి, వాడికి సెట్ అవ్వలేదు. అందుకని చెప్పి ఎతకంగా ఈ షర్ట్లు అయితే కనపడ్డాయి అనమాట. ఒక 2 ఈ షర్ట్లు అయితే తీసుకున్నాము. లోపల టీ షర్ట్ వచ్చి పైన షర్ట్ ఉంటుంది, అటాచ్డ్ అనమాట. ఇవి అయితేను ఇట అటాచ్డ్ ఉన్నాయి. ఈ పెద్ద అబ్బాయికి తీసుకున్న టీ షర్ట్లు కానీ నిక్కర్లు కానీ ఒక్కొక్క పీస్ వచ్చి 79 రూపీస్ అనమాట. అంటే 1 రూపీ తక్కువ, 80 రూపీస్. అప్పుడు 6 పీసెస్ అయ్యాయి అనమాట. నిక్కర్లు 3, టీ షర్ట్లు 3, మొత్తం వాడికి అయితే 3 జతలు. వీటికైతే ఇట్లా షర్ట్ తీసుకున్నాం కదా. ఈ షర్ట్ అయితే ఒక్కొక్కటి 199 ఉందండి. ఇవి అంటే 200 అనమాట ఒక్కో షర్టు. వీటికి బాగా కలర్లు చిక్కాయి అనమాట. చిన్న అబ్బాయికి మంచిగా కలర్లు సెట్ అయిపోయాయి. బ్లూ కలరు అండ్ ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట. ఇది కూడా 200. ఈ షర్ట్లు 2 బాగా నచ్చాయి నాకు. దీని మీదకి ఒకదాని మీదకి అయితే నిక్కర్ కూడా బాగా సెట్ అయిపోయింది. జీన్స్లో వచ్చిందనమాట. ఈ నిక్కర్ కూడా బాగుంది. ఇది కూడా 149 అనమాట. 149 ఈ నిక్కర్ కూడాను. ఇంక ఇది మామూలుగా తీసేసుకున్నాను, ఎందుకంటే సెట్ అవ్వలేదు. ఇంకా దీని మీదకి అని చెప్పి లైట్గా అక్కడక్కడ బ్రౌన్ కలర్ ఉందిలే ఈ షర్ట్లో అని చెప్పి ఇంక ఈ నిక్కర్ అయితే తీసేసుకున్నాను. ఇది 79 రూపీస్ నిక్కర్ అనమాట. ఇది కూడా కాటన్ బాగుండేసి, అంటే వేసి చూసుకోవచ్చు. కొన్ని మనం బయట షాపుల్లోకి వెళ్తే, షాపింగ్ మాల్స్లోకి వెళ్తే పెద్దవాళ్ళకు ఉంది, కానీ ట్రైలు చిన్నపిల్లలకి ఇవ్వట్లేదండి. అప్పుడు ఇంటికి తెచ్చుకున్న పాటికి లూజ్గానో లేదంటే పొట్టుగానో అట్లా ఉండిపోతున్నాయి. అందుకని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళి వేసి తెచ్చుకున్నాను అనమాట. ఇవి అయితే బాగా సెట్ అయిపోయాయి మా పిల్లలకైతేను. మీ పిల్లల్లో కూడా ఎవరైనా సన్నగా ఉండి హైట్గా ఉండే వాళ్ళకి టీ షర్ట్లు అయితే మాత్రం డిమార్ట్లో బాగా సెట్ అయిపోతాయి. కాకపోతే డిమార్ట్లో ఒకటి ప్రాబ్లం అండి, అన్నీ కుప్పగా వేసుకుంటారు. ఎతికి తీసుకోవాలి. మేము 5కి డిమార్ట్కి వెళ్తే 7:30 అయింది తిరిగి వచ్చేతలకి. కానీ తీసుకున్నది మాత్రం 5 జత బట్టలు, 5 అంటే అబ్బాయికి 3 జతలు, ఈ అబ్బాయికి 2 జతలు, 5 జతలు బట్టలు తీసుకున్నాం అంతేను. కానీ ఈ సెలక్షన్ కోసమే ఒక 2 అవర్స్, 2.5 అవర్ అయితే పట్టిందనమాట. అంటే బాగా ఎతికి తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక సాక్సుల ప్యాకెట్ తీసుకున్నాము. దీంట్లో 3 వచ్చాయన్నమాట. 3 పైర్స్ వచ్చాయి. 149 రూపీస్ అనమాట ఈ సాక్సులు. ఇంకా నాకు కూడా చెప్పులు అండి ఎక్కడ సెట్ అవ్వట్లేదు. నా ఏమో పెద్ద కాళ్ళు అనమాట, ఎక్కడ సైజ్ అనేది సరిపోవట్లేదు. ఇంకా ఇవి కూడా వెతికి ఇది ఒక్కటే సెట్ అయినాయి అనమాట. 8 మోడల్స్ మాత్రం ఆన్లైన్లో ఉండే మోడల్స్ అన్నీ డిమార్ట్లో కూడా ఉన్నాయి, కానీ అన్ని కుప్పగా ఎట్లా అంటే అట్లా కలబోస్తున్నారనమాట. రాకుల్లోనే పెట్టున్నారు, కానీ మనం తీసుకోవడానికి పోయిన వాళ్ళమే కదిలి చేస్తాం కదా, ఇంకా అట్లాగే ఉండిపోయాయి అనమాట.
ఎంతగానో ఎతికితే ఈ ఒక్క జతే చిక్కాయి నాకైతే. నా సైజు కరెక్ట్గా 8 సైజు. మిగతా ఈ చిన్నపిల్లలకి కానీ 6, 5, 4 ఆ సైజు వాళ్ళకైతే మాత్రం సూపర్ మోడల్స్ ఉన్నాయి, తక్కువ రేట్లోనే ఉన్నాయి. కానీ నాకు ఇంకా ఏం సెట్ అవ్వలేదు, అందుకని చెప్పి ఈ మోడల్ అయితే తీసుకున్నాను. ఈ మోడల్లో ఇవి ఒకటే ఉన్నాయి నాకు, ఇది నా సైజుకు సంబంధించి, అందుకని చెప్పి ఇది ఒకటే తీసుకున్నాను. ఇంకా ఇవి కూడా ఎంత 185 పడింది అనమాట. దీని మీదేమో 199 అని ఉంది, కానీ బిల్లులో మాత్రం 185 రూపీస్కి బిల్ పడింది అనమాట. ఇవి అయితే 185 రూపీస్. బాగా అయితే సాఫ్ట్గా ఉన్నాయి. హీల్ ఒప్పుడు నేను అంత ఇదిగా వాడను, కానీ ఇది సాఫ్ట్గా నా సైజు కరెక్ట్గా సరిపోయాయని చెప్పి కొంచెం హీల్ ఉన్నా పర్లేదులే అని చెప్పి అయితే తీసుకున్నాను. మామూలుగా అయితే నేను ఎప్పుడు ఫ్లాట్ చెప్పులే వాడుకుంటాను, హీల్ చెప్పులు అనేది వాడను. కానీ ఈసారి మాత్రం హీల్ వాడదాము అని చెప్పి ఇది తీసుకున్నాను నేనైతే. అంటే మేబీ ఫ్లాట్గా ఉండేటివి వాడడం వల్ల ఏమో ఎక్కువ నాకు కాళ్ళు పగులుతున్నాయి, అంటే తక్కువ భూమికి కాలుకి తక్కువ ప్లేస్ ఉండడం వల్ల అని చెప్పి, అందుకని ఒకసారి వాడి చూద్దామని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంక పిల్లలు ఇద్దరు గత చెప్పులు తెచ్చుకున్నాము, స్పెట్స్ తెచ్చుకున్నాము, స్కర్బర్లు అయితే తెచ్చుకున్నాము. ఇంతే మా షాపింగ్ అన్నీ కలిపి కూడా ఒక 2170 రూపాయలు అయితే అయింది. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.